వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే హాట్ టాపిక్. అదేదో కాదు, ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడిన నామినేటెడ్ పదవుల పర్వం. ఎలాంటి సిఫార్సులు లేకపోయినా సరే పార్టీ కోసం చెమటోడ్చిన అసలు సిస్సులైన ఆ కార్యకర్తలు ఎవరెవరు? గాంధీ భవన్లో జరిగిన ఆ రహస్య అత్యున్నత స్థాయి సమీక్షలో ఏం జరిగింది? ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ పర్వం ఎట్టకేలకు వేగవంతమైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాచరణలోనూ పార్టీ సంస్థాగత బలోపేతంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులకు సముచిత స్థానం కల్పించే దిశగా టీపీసీసీ అడుగులు వేస్తోంది. గాంధీభవన్ వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కార్యకర్తల త్యాగాలను గుర్తించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో నాయకులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లుగా పదవుల కోసం కలలు కన్న ఆశావాహుల గుండెల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అలుపెరగని పోరాటం చేసిన సైనికులకు పదవుల రూపంలో తగిన ప్రతిఫలం దక్కుతుందన్న వార్త కేడర్లో జోష్ నింపుతోంది. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎలాంటి సిఫార్సులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడినోడికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకాన్ని అధిష్టానం కల్పిస్తోంది. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా సమగ్రమైన కసరత్తు ప్రారంభమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు అహర్నిశలు శ్రమించిన వారిని ఏరు కోరి మరీ ఎంపిక చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అసలు సిసలైన నాయకులను గుర్తించి జాబితా తయారు చేయడంలో ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలికి స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి సిఫార్సులు అవసరం లేకుండా నిబద్ధత ఉన్న నిజమైన కార్యకర్తలను పదవుల్లో కూర్చోబెట్టాలని అధిష్టానం గట్టి పట్టుదలతో ఉంది. ఎందుకంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే రోజులు పోయాయని, నిజంగా చెట్టు నీడిలో చెమటోడ్చిన వాళ్లకే అసలైన ఫలాలు దక్కాలనే సత్యం ఇక్కడ అక్షరాల వర్తిస్తుంది. మండల జిల్లా కార్యవర్గాల నుంచి అనుబంధ సంఘాల వరకు ప్రతి వేదికపై నిత్యం శ్రమించిన యోధులను ఈ జాబితాలో చేర్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు పూర్తిగా పూసగుచ్చినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందుగా కార్యకర్తల కడుపు నింపాలనే దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడిన వారిని పైకి తీసుకురావాలన్నదే అసలు సిసలైన ఉద్దేశంగా తెలుస్తోంది. ఎందుకంటే ఎవరికి తగినట్లుగా వారికి పదవులు ఇస్తేనే సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా మారుతుందనే గట్టి నమ్మకం నేతల్లో వ్యక్తమవుతోంది. ఎండనక వాననక పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ఈ పదవుల పంపిణీ ఒక పెద్ద వరంలా మారనుంది. ఎందుకంటే కష్టపడే తత్వం ఉన్న మనిషి ఎక్కడైనా రాణిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా అదే పద్ధతిలో పార్టీ కోసం ప్రాణమిచ్చి పనిచేసిన వారిని ఇప్పుడు ఈ పదవులు వెతుక్కుంటూ రాబోతున్నాయనే టాక్. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశమై పేర్లను ఖరారు చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థులను కూడా భాగస్వామ్యం చేసి అందరి సమ్మతితో తుది జాబితాను తయారు చేయనున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా కేవలం పార్టీ కోసం పనిచేసిన చరిత్ర ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకంటే పదవులు ఎవరికో ఒకరికి ఇవ్వడమే కాకుండా అర్హులైన వారికి ఇస్తేనే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఆశావాహుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అర్హతను మాత్రమే ప్రయారిటీగా తీసుకుని అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదనే కఠిన నిర్ణయంతో ఈ కసరత్తు సాగుతోంది. అందరినీ కలుపుకుని పోతూ పార్టీని విజయ పథంలో నడిపించిన వారికే
పెద్ద పీట వేయనున్నారు. సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పగిస్తేనే భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయ దుందుబి మోగిస్తుందనే పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ముందస్తుగా వేసే ప్రతి అడుగు భవిష్యత్తు విజయానికి బాటలు వేయాలనే ఉద్దేశంతో నాయకులు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. నిజమైన కార్యకర్తలను గుర్తించి పదవులు కట్టబెట్టే ఈ ప్రక్రియలో వారం రోజుల గడువును మాత్రమే అధిష్టానం నిర్దేశించింది. ఈ తక్కువ సమయంలోనే అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన నివేదికలను తెప్పించుకుని తుది కసరత్తు పూర్తి చేయనున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి అధికారికంగా జాబితాను విడుదల చేస్తారు. ఈ విధంగా పార్టీలో గుర్తింపు పొందిన నాయకులు మరింత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తారని భావిస్తున్నారు. పదవుల ఆశతో కాకుండా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారిని ఎంపిక చేయడం వల్ల పార్టీ కేడర్లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. ఎందుకంటే ఆశ ఉన్న చోట నిరాశ ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అధిష్టానం జాగ్రత్త పడుతోంది. వ్యవసాయ పరపతి సంఘాల డైరెక్టర్ల నుంచి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల వరకు ప్రతి ఒక్క పదవిని అత్యంత పకడ్బందీగా భర్తీ చేయనున్నారు. రాజకీయ పరిణామాల కంటే అనుభవం, నిజాయితీ, పార్టీ పట్ల నిబద్ధత అనేవి ఈ ఎంపిక ప్రక్రియలో ప్రధాన కొలమానంగా మారాయి. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని ముందే గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం సరిగ్గా సమయానికి మేల్కొని ఈ అద్భుతమైన నిర్ణయాన్ని అమలు చేయడం హర్షణీయంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం కాంగ్రెస్ పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ నాయకులను సముచిత రీతిలో గౌరవించడం ద్వారా పార్టీలో ఎలాంటి అసంతృప్తికి తావు లేకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న కార్యకర్తలను గుర్తించి ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం వల్ల నాయకత్వ లక్షణాలు మరింత మెరుగవుతాయి. రాబోయే రోజుల్లో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నాయకులు ఒక బలమైన శక్తిగా మారుతారు. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు ముందుండి నడిపించేవాడై ఉండాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు తయారు చేసే ప్రతిపాదనల జాబితా అత్యంత పారదర్శకంగా, ఎవరి సిఫార్సులు లేని నిజమైన కార్యకర్తల జాబితాగా ఉండబోతోంది. ఒకసారి నమ్మితే ప్రాణమిచ్చే కార్యకర్తలకు పట్టం కట్టే ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గట్టి పునాది వేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాలం కలిసి రానప్పుడు కష్టపడిన ఫలితం ఉండదనే భయాన్ని తొలగిస్తూ ఇప్పుడు కాలం మనదైనప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకాన్ని పార్టీ నాయకత్వం కల్పిస్తోంది. నామినేటెడ్ పదవులు దక్కించుకునే ఆశావాహుల హడావిడితో ప్రస్తుతం గాంధీ భవన్ ప్రాంగణం పూర్తిగా కలకల్లాడుతోంది. పదవులు వస్తాయో రావోనని బెంగ పెట్టుకున్న కార్యకర్తలకు ఈ ప్రక్రియ కొత్త ఊపిరులూది భవిష్యత్తుపై అపారమైన భరోసానిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ సరికొత్త పారదర్శక విధానం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.